ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో అతలాకుతలం అవుతుంది. అనేక మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు లొంగుబాట్లు అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి 45 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి చంద్రన్న అలియాస్ ప్రసాదరావు ప్రస్తుతం టీవీ9తో మాట్లాడడానికి ముందుకొచ్చారు. అసలు ఏం జరుగుతుంది, మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేది చంద్రన్నతో మాట్లాడి తెలుసుకుందాం. చంద్ర గారు, మీరు లొంగుబాటు గల ప్రధాన కారణం ఏంది? మొట్టమొదట టీవీ9కు అట్లాగే తెలంగాణ ప్రజానీకానికి నా నమస్కారం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ దాడిని కొనసాగిస్తున్నది. అట్లా దాని మూలంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పట్ల దాడులు కొనసాగించి నష్టం చేస్తున్నది. అయితే ప్రస్తుతం నేను లొంగుబాటుకు ప్రధాన కారణం అనారోగ్య సంబంధించిన సమస్య. నేను జనజీవన సమితిలో రావడానికి నేను ప్రధానంగా అనారోగ్య సమస్యలు దేశంలో చాలామందికి అర్థం కాని విషయం, అసలు మీది లొంగుబాటుగా లేకపోతే మీరు జనజీవన స్రవంతిలోకి రావడమా? ఈ రెండిట్లో తేడా ఏంది? అంటే లొంగుబాటుకు జనజీవన స్రవంతికి రావడానికి తేడా ఉంది. లొంగుబాటు అనుకున్నప్పుడు ఆయుధాలు వీడి మన రాజకీయాలు పూర్తిగా విడిచిపెట్టి శత్రు ముందు మోకరిల్లుతనో అది లొంగుబాటు అంటారు. కానీ జనజీవన సమితి అనుకున్నప్పుడు మా రాజకీయాలు నాకు ఉన్నాయి. జనజీవన సమితి అనుకున్నప్పుడు జనం లోపలికి రావాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక పద్ధతి లోపల ఉండి పనిచేయాలనుకుంటున్నాం. ఈ తేడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలనుకుంటున్నాం. నేను గత 45 సంవత్సరాల కాలంగా పీడిత ప్రజల కోసం పనిచేయాలని చేశాను. రేపు కూడా ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజల మధ్యనే ఉంటాను. ఏ రూపంలో ఉంటారు మీరు? లొంగుబాటు సమయంలో పోలీసులు రాష్ట్ర డీజీపీని పక్కన కూర్చోబెట్టుకుని మీరు లాల్ సలాం అనే ఒక డైలాగ్ చెప్పారు. మావోయిస్ట్ ఉద్యమం వీడిన తర్వాత, తుపాకీ వీడిన తర్వాత ఆ మాట అనే హక్కు మీకుందా? ఉంది. ఎందుకంటే నేను మావోయిస్ట్ రాజకీయాలు మా సిద్ధాంతం మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. మార్క్స్ లెనిజం మావో ఆలోచన విధానాన్ని, మావోయిజాన్ని విడిచిపెట్టలేదు, ఇప్పటికైనా కూడా విడిచిపెట్టలేదు. నా అంతరాత్మ నాకున్నది. నేను పీడిత ప్రజల కోసమే పోయినా, పీడిత ప్రజల కోసమే రేపు కూడా ఈ తెలంగాణ ప్రజల మధ్యలో పట్టిని నా శక్తి మేరకు ఈ ప్రజల మధ్య పనిచేస్తాను. బయటకు వచ్చిన ప్రతి మావోయిస్ట్ పార్టీ మెంబరు, సెంట్రల్ కమిటీ కావచ్చు, స్టేట్ కమిటీ మెంబర్లు చెప్పే మాటలు మీరు చెప్తున్నారు. కానీ క్యూలో నిల్చొని సెంట్రల్ కమిటీ మెంబర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు ఆయుధాలు అప్పచెప్పి ప్రభుత్వం ముందు మోకరిల్లుతున్నారు. మీకు మళ్ళీ ప్రజల గురించి, పీడిత ప్రజల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఉంది. నేను తుపాకులు మేము అప్పచెప్పలేదు. నేను వచ్చేటప్పుడు మా కామ్రేడ్స్కు, ఆయుధాలు ఉన్న వాళ్ళకు అప్పచెప్పి నేను వచ్చిన. ఈ తేడా ఏంది? మల్లోజ వేణుగోపాల్, ఆశన్ లాంటి వ్యక్తులు ప్రభుత్వానికి వెపన్ సరెండర్ చేశారు, మీరేమో డైరెక్ట్ వచ్చి పోలీసులు లొంగిపోయారు. ఈ రెండింటిల మధ్య తేడా ఏంది? ఆయుధాలు పోలీసులకు అప్పచెప్పడానికి గల ఆంతర్యం ఏంటి? అంటే వాళ్ళు, అంటే ఉదాహరణకు సోను కావచ్చు, ఆశన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అంటే తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతోటి ఆయుధాలుతో సహా అందరు మూకుమ్మడిగా తీసుకుపోయి శత్రు ముందు మోకరింపులు చేస్తున్నారు. అది సరైనది కాదు. ఎవరైనా ఇప్పుడు మేము వచ్చినామంటే మేము ప్రజల కోసం పనిచేద్దామనే పార్టీ ఉంది, లైన్ ఉన్నది. ఆ లైన్ ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకా మారిన పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంకా మనం మార్క్స్ లెనినిజం, మావోయిజం సిద్ధాంతంతో పనిచేయాలని ఆలోచిస్తున్నాం. రేపైనా ప్రజల మధ్య పనిచేస్తాం. అన్నీ ఎప్పటికీ ఒకే రకంగా ఉండదు. సాయుధ పోరాటం అంటే ఎప్పటికీ ఒకే రకంగా ఉండదు. మా పార్టీ సాయుధం చేసే పార్టీ ఉంటుంది, ప్రజల మధ్య ఉండి పనిచేసే పార్టీ ఉంటుంది. రెండు రకాలు మా పార్టీ. ప్రజల మధ్య కూడా మా పార్టీ ఉన్నది. అట్లాంటి పార్టీలు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు బయట ప్రపంచానికి మీ పట్ల సానుభూతి ఉన్న 1-2% పబ్లిక్ కూడా అర్థం కాని విషయం ఏంటంటే అసలు మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇంత అలజడి గల కారణం ఏంటి? అంటే మావోయిస్ట్ పార్టీ లోపల చూసినప్పుడు ఈ మధ్యకాలం లోపల సోను, ఆశన్న వాళ్ళు, ముఖ్యంగా సోను ఒక ప్రకటన ఇచ్చిండు. సెప్టెంబరు
16-17 తారీఖు లోపల ఒక ప్రకటన చేసిండు. ఆ తర్వాత 6 పేజీల విజ్ఞప్తి, విప్లవ ప్రజల విజ్ఞప్తి అనే పేరుతోటి ఒక లేఖ విడుదల చేసిండు. అవి అట్లా ఓపెన్గా అవన్నీ ఇంటర్నల్గా సమస్యలు తను సోను ఒక బాధ్యతాయుతంగా ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ లోపల ఇన్నర్గా చర్చించి పార్టీ అంతరంగ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మెజార్టీకి మా పార్టీ సిద్ధాంతం లోపల కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఉంటుంది. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రానికి కట్టుబడి మెజార్టీకి మైనార్టీ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చేయలే, ప్రాసెస్లో పోలే. అట్లా చేయకుండానే ఓపెన్గా ప్రకటించిండు. ఆశన్న చెప్పిండు కదా, టైం లేదు కదా, సమయం లేదు కదా, ఇవన్నీ చర్చించే అవకాశం లేదు అంటే నిర్బంధంలో ఇప్పుడు కగారు దాడి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పార్టీలో సమన్వయం దెబ్బతిన్నది. ఉన్న మేరకైనా సమన్వయం చేసుకొని ఇలాంటి విషయాల లోపల పార్టీ లోపల ఇన్నర్గా పెట్టి చర్చించి ఫైనల్ నిర్ణయం కాకుండా వీళ్ళే నిర్ణయించుకొని తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనే పేరుతోటి విడిచిపెట్టడం అనేది సరైనది కాదు. 17 సంవత్సరాల పాటు మీరు సెంట్రల్ కమిటీలో ఉన్నారు, 45 సంవత్సరాల నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. ఆయుధాల విరమణ, ఆయుధాలు వద్దు, చర్చలకు పోవాలన్న ప్రతిపాదన అప్పటి మీ సెక్రటరీ బసవరాజ్ చేశారన్నది చాలామంది చెప్తున్నారు. ఇంతకీ అసలు పార్టీ పొలిట్ బ్యూరోలో ఏం జరిగింది, సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఏం జరిగింది? ఆయుధాలు విడిచిపెట్టాలన్నది మీ ఆలోచన కదా, మీ నిర్ణయమా కదా, మీ సమిష్టి నిర్ణయం కదా? అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే 2024 ఆగస్టు లోపల పీబీ సమావేశం జరిగింది. పీబీ సమావేశం లోపల ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. అంటే గత 10-15 సంవత్సరాల కాలంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలను అన్నింటినీ కూలంకషంగా చర్చించి పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి అనే విషయాలు చర్చించి మనం వాటికి అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలి, పార్టీని డ్రైవ్ చేయాలి. కగారు దాడి కొనసాగుతున్నది. ఈ నేపథ్యం లోపల దేశవ్యాప్తంగా మనం మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మన రాజకీయ నిర్మాణం లోపల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అనేది ఆ పీబీ సమావేశం లోపల ఒక డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి చేసిండ్రు. అలాంటిది భిన్నాభిప్రాయం ఆయన రాలేదైతే అందులోపట. అట్లాగే చర్చలకు సంబంధించి కూడా మనం చర్చలకు పోదాం. ప్రజల సమస్య చర్చలు అనేటివి అనుకున్నప్పుడు ఇప్పటికైనా కానీ అప్పుడైనా కానీ చర్చలకు మనం పోవడం అనేది ప్రజల సమస్యల మీద. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా శాంతి చర్చలకు పోవడం జరిగింది. తుపాకులు విడిచిపెట్టి రాలేదైతే, తుపాకులు అక్కడ అప్పచెప్పే వచ్చిండ్రు. ఆ చర్చనీయాంశం అవసరం కాదు, అది ప్రజల సమస్యల మీద చర్చించడం కోసమే అప్పుడు హైదరాబాద్ లోపల మంజరా గెస్ట్ హౌస్ లోపల జరిగినాయి. ఇప్పుడు రామకృష్ణ, సుధాకరు, గణేష్ వాళ్ళు వచ్చి చర్చలు చేసి గొడవంతా అయింది. ఇప్పుడు నలుగురు కలిసి కూర్చున్నారు. ఆ నలుగురు కీలక వ్యక్తులు, మావోయిస్ట్ పార్టీని కావచ్చు, ఎంటైర్ పార్టీకి ఆయుపట్టు నలుగురు వ్యక్తులు కూర్చొని తీసుకున్న డెసిషన్ బయటికి ఎందుకు సరిగా డెలివరీ చేయకపోయారంటే, అంటే ప్రధానంగా అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు బసవరాజు చనిపోవడం జరిగింది, బసవరాజు చనిపోయిన తర్వాత ఇప్పుడు బసవరాజు ఉన్నప్పుడే ఇట్లా మాట్లాడిండు, చర్చించిండు అనేది ఫోకస్ చేస్తున్నారు. బసవరాజు ఉన్నప్పుడు తను ఒకడే ఉండే, పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఈ విషయం సంబంధించి, ఎందుకంటే శాంతి చర్చల ప్రాసెస్ స్టార్ట్ అయింది. మార్చి చివర ఒక సిసి అభయ్ పేరుతో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ తర్వాత రూపేష్ పేరుతో ఒక 2 స్టేట్మెంట్లు వచ్చినాయి. ఆ తర్వాత అభయ్ పేరుతో కూడా ఒక 2 స్టేట్మెంట్లు వచ్చినాయి. వచ్చిన దానిలోపట అమరుడు నంబాల కేశవరావే ఈ ఆయుధాల విషయం చర్చకు వస్తుంది కాబట్టి ఈ విషయం సంబంధించి నేను ఒక్కరిని నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు, కాబట్టి కనీసం కొంతమంది కోర్ గ్రూప్ కలుసుకుంటే ఆ విషయం చర్చిస్తాం అనే పద్ధతిలో ఒక స్టేట్మెంట్ ఓపెన్గా ఇవ్వడం జరిగింది. మే 10 తారీఖున వచ్చింది. దాన్ని ఇవాళ బసవరాజు ఉన్నప్పుడే, అంటే నంబాల కేశవరావు ఉన్నప్పుడే ఈ విధంగా చర్చ జరిగింది, ఆ నిర్ణయానికి వచ్చిండు కాబట్టి మేము దీన్ని ఇప్పుడు తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనేది చెప్తున్నారు. ఒకప్పుడు 70లో కూడా కొండపల్లి సీతారామయ్య ఉన్నప్పుడు కూడా ఒక ప్రకటన ఇచ్చిండు. అంటే అది ఎందుకు, ప్రజల్లోపడి పోవడం కోసం. ఎందుకంటే నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాలు దెబ్బతిన్న తర్వాత ప్రజల కోసం పనిచేయాలని దృష్టిలో పెట్టుకొని ఒక ఆత్మవిమర్శన డాక్యుమెంట్ను తయారు చేసిండు. దానికోసం మనం ప్రజలప్పుడు పోవడం కోసం ఆ పద్ధతిలోపట ఒక తాత్కాలిక ప్రకటన ఇచ్చిండ్రు. అది కూడా పార్టీలో సమీక్ష జరిగింది.
అట్లా ఇవ్వకుండా మనం పోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు చర్చించలేదా, పొలిట్ బ్యూరోలో చర్చించలేదా? పొలిట్ బ్యూరో నలుగురు, గణపతి, దేవుజీ, బసవరాజు, ఇంకో వ్యక్తి, మొత్తం నలుగురు, తిరుపతి, ఈ నలుగురు కలిసి కూర్చున్న మీటింగ్ విషయాల్ని మీరు క్యాడర్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎందుకు చెప్పలేకపోయింది పార్టీ? అంతా వీక్ అయిపోయిందా కమ్యూనికేషన్లో? అట్లేం లేదు. అంటే మేము చర్చించిన మా డాక్యుమెంట్ అనేది కింది క్యాడర్ వరకు, పిఎంసీ వరకు కూడా, అంటే లోపల ఉండే పూర్తికాలం క్యాడర్ దగ్గరికి కానీ అట్లాగే బయట ఉండే ప్రజా సంఘాల దగ్గరకు కూడా ఆ డాక్యుమెంట్ పంపడం జరిగింది. చర్చించి ఆ అవగాహన వెలుగు లోపల పనిచేయాలని మేము డైరెక్షన్ ఇచ్చి పని జరుగుతున్నది. ఇప్పుడు ఆ క్రమం జరుగుతున్నది. కానీ వీళ్ళు ఎప్పుడైతే బసవరాజు చనిపోయిన తర్వాత సోను ఆ పద్దు లోపల తను డాక్యుమెంట్స్ అవి లేఖలు తయారు చేసిండు. లేఖలు తయారు చేసి బయటకు ఓపెన్కి ఇచ్చిండు. చర్చించలేదు పార్టీలో చర్చించలేదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక పెద్దగా గణపతి ఉన్నప్పుడు గణపతి నుంచి ఒక స్టేట్మెంట్ కావచ్చు, గణపతి నుంచి ఒక లెటర్ కావచ్చు రాలేదు. దాన్ని ఏ రకంగా చూడాలి? ఇంత డిస్టర్బ్ జరిగింది పార్టీలో, పొలిట్ బ్యూరోలో ఇంత విభేదాలు వచ్చాయి. మీరు తీసుకున్న డెసిషన్ మీద ఒక స్టాండ్ మీద ఉండలేకపోయినప్పుడు పార్టీ పెద్దగా ఆయన ఎందుకు డైరెక్ట్ చేయలేకపోయాడు? అంటే ఇప్పుడు పార్టీ అన్నప్పుడు కగారు ఆపరేషన్ కొనసాగుతున్న ఈ కాలంలో పట్ల పార్టీలో సమన్వయం దెబ్బతిన్నది. ఎందుకంటే రాష్ట్ర పార్టీ కదా ఇది, రాష్ట్ర పార్టీ కాబట్టి పార్టీ నాయకత్వం అనేది వివిధ ప్రాంతాల్లో పట్ల, దేశంలో పట్ల అనేక ప్రాంతాల్లో పట్ల ఉన్నారు. కాబట్టి ఇది అంత తొందరగా సమన్వయం కావడం అనేది కష్టంతో కూడుకున్న పని. దాని మూలం కూడా సమస్య వస్తున్నది, సమన్వయం దెబ్బతిన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు బీహార్, జార్ఖండ్లో పార్టీ ఉన్నది, అటు ఒరిస్సాలో పార్టీ ఉన్నది, ఎంఎంసీలో పార్టీ ఉన్నది, తెలంగాణలో పార్టీ ఉన్నది, ఏఓబీలో పార్టీ ఉన్నది, దండకరణలో పార్టీ ఉన్నది. కానీ అంత పార్టీ నాయకత్వం అంతా దండకరణలో ఉండడం సాధ్యం కాదు కదా. ఈ సమస్య ఉంది. దీన్ని ఏ రకంగా అధిగమించాల్సి ఉండే ఆ సమయంలోనే లొంగుబాట్లు అవుతున్నాయి. అసలు పార్టీకి ఇంకా ఉందా, మావోయిస్ట్ పార్టీ బతికే అవకాశం ఉందా? తప్పనిసరిగా బతుకుతుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అనేది ప్రజల్లో పూట ఉన్న పార్టీ. దీనికి ఒక సిద్ధాంతం ఉన్నది, ఒక లైన్ ఉన్నది. అందుకని మార్క్సిజం లెనినిజం మావోయిస్ట్ సిద్ధాంతం అనేది దాన్ని ఓడించడం అనేది ఎవరి తరం కాదు, ప్రజల మధ్య ఉన్నది. కాబట్టి ప్రజలు ఉన్నంతకాలం, ఈ సమాజంలో పూట పేదరికం ఉన్నంతకాలం, అసమానతలు ఉన్నంతకాలం మావోయిస్ట్ పార్టీ ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాబల్యం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి చర్చ ఉందనుకుంటున్నారా? మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో ఉంది, తెలంగాణ లేకుండా లేదు. మేమందరం ఎక్కడి నుంచి వచ్చినాం? మేము కూడా తెలంగాణ సమాజంలో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఇప్పటికి కూడా మన పార్టీ రకరకాల రూపాల్లో ఉన్నది. ఇప్పుడు 2006-07 వరకు తాత్కాలిక సెట్ బ్యాక్ వచ్చింది. తాత్కాలిక సెట్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా పార్టీ తెలంగాణ లోపల పార్టీ వివిధ రూపాల లోపల పనిచేస్తుంది. పాతలాగానే పనిచేస్తలేదు, దళారు రూపం లోపలనే పనిచేస్తలేదు. రకరకాల పద్ధతుల లోపల పార్టీ అనేది ఆయా సెక్షన్స్ లోపల ఉన్నది. ఇప్పటికి కూడా ఉన్నది, రేపు కూడా ఉంటుంది. దానికి అట్లా పూర్తిగా తుడిచేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇలా తెలంగాణ సమాజం అనేది తెలంగాణ సాయుధ పోరాటం నుండి కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ రాజకీయాలతో ఉన్న ఈ గడ్డ, ఇది తెలంగాణ గడ్డ. ఇది తెలంగాణ గడ్డలో విప్లవ విత్తనాలు ఉన్నాయి, రకరకాల రూపాల పూట బయటకు వస్తాయి. కానీ అర్బనైజేషన్ అయిన తర్వాత తెలంగాణలో ఇంకా ఛాన్స్ ఉందా? ఎందుకంటే రిక్రూట్మెంట్ ఆగిపోయింది, ఒక్కరు కూడా కొత్త వాళ్ళు జాయిన్ కాలేని పరిస్థితుంది. ఈ తుపాకీ సిద్ధాంతం మీద చాలామందికి నమ్మకం లేక ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇంకా ఏ రకంగా ఉందని చెప్పి మీరు చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సమాజం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ 2014 లోపల కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ ఏమన్నాడు? నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. తెలంగాణ వస్తే నేను అభివృద్ధి చేస్తా అన్నాడు. కానీ అదే కేసీఆర్ మావోయిస్ట్ ఎజెండా నా ఎజెండా అన్నాడు. మావోయిస్ట్ ఎజెండాను అమలు చేయలేదు. నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నీళ్లు నిధులు నియామకాలు అనేటిది ఈ 10 సంవత్సరాల కాలం లోపల చాలా అమలు చేయలేదు. మావోయిస్ట్ ఎజెండాని మావోయిస్టులనే చంపిండు. శృతి సాగర్ ఎన్కౌంటర్ జరిగింది, దాని మీద పెద్ద ప్రజా ఉద్యమం వచ్చింది. కాబట్టి అంటే తెలంగాణ సమాజం లోపల కేసీఆర్ కుటుంబ పాలన అనేది స్పష్టంగా బయటికి వచ్చింది. అందుకే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా నేను ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా కేసీఆర్ నడుస్తా అనుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలే పక్కకు పెట్టి 10 సంవత్సరాల తర్వాత ఓట్ల లోపల తను ఓడిపోయిండు. అట్లా అనుకోలేదు కేసీఆర్, కానీ ప్రజలు
తిరస్కరించారు. అది గుర్తించాలి. ఎందుకంటే కుటుంబ పాలనను కొనసాగించారు. అది సరైనది కాదు. అంటే మావోయిస్ట్ పార్టీ మీరు తెలంగాణ సెక్రటరీగా చాలా కాలం పనిచేశారు, 17 సంవత్సరాలు సెంట్రల్ కమిటీలో ఉన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అనుకున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా కాంగ్రెస్ పార్టీ చూసినప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తోటి చూసినప్పుడు మా విషయం లోపల సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తున్నది. కాబట్టి ఏవైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసిందో కొన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇంకా కొన్ని అమలు చేయాల్సిన చాలా విషయాలు ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. మా విషయం లోపల కూడా చూసినప్పుడు సామాజిక ఆర్థిక సమస్యను మాట్లాడిండు. నక్సలైట్లే మా అన్నదమ్ములు లాంటిది కూడా మాట్లాడిండు. అట్లాగే ఈ మధ్యకాలం లోపల ఈ కగార్ ఆపరేషన్ దాడి కొనసాగుతున్న ఈ క్రమం లోపల మేము మా వైపు నుంచి ఏకపక్షంగా ఒక 6 months కాల్పుల విరమణ కూడా ప్రకటించినాం. దాని విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నది. కాబట్టి అలాంటి విషయాల లోపల చూసినప్పుడు ఆ తేడా ఉంది. మేమైతే మా దృష్టి నుంచి వెళ్ళి మేమైతే ఆ పద్ధతి లోపల తెలంగాణ లోపల మిగతా పార్టీలు కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ మాట్లాడుతున్నది, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు, ఆయా ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ ఒక బీజేపీ తప్ప. కాబట్టి ఈ తేడా స్పష్టంగా ఉన్నది మేమైతే మా దృష్టిలో అయితే. ఒక్క ఆపరేషన్ కగార్తోనే మావోయిస్ట్ పార్టీ ఈ స్థాయిలో తుడుచుకుపెట్టుకుపోయే పరిస్థితుందా? 1980 నుంచి చాలా సంక్షోభాలు వచ్చాయి. 2009 ఆ టైంలో, చిదంబరం టైంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరివేత జరిగింది. అప్పుడు లేని ఈ పొలిట్ బ్యూరోలో విభేదాలు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, ఈ టైంలో ప్రాణభయంతోనైనా బయటకు వస్తుందంతా కూడా? అట్లా కాదు. ప్రాణభయం అనేది అనుకుంటే మేము ప్రాణాలకు ఏం భయపడతలే. ఎందుకంటే ఇప్పుడు నేను ఉదాహరణకు నేనే ఉన్నా. నేను ఒక 19-20 సంవత్సరాల లోపల పార్టీ లోపల పోవడం జరిగింది. 1980 ఇప్పుడు చూసుకున్నప్పుడు ఒక 45 సంవత్సరాల కాలంగా నేను పనిచేసిన. ప్రాణభయం ఉంటే ఇంతకాలం ఉండేవాళ్ళం కాదు. చావుకు భయపడతలేదు. కానీ ఇవాళ ఈ రాజకీయాలను తీసుకుపోవాలనుకున్నప్పుడు ఏదైతే మార్క్సిజం లెనినిజం మావోయిజం నమ్ముతున్నామో, మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతాలు పనిచేయాలనుకుంటున్నామో, కాబట్టి ఈ జనజీవన అంటే అనారోగ్య సమస్య లోపల ఉంటేనో పాతలాగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉదాహరణకు గెరిల్లా జీవితం కొనసాగించాలంటే కళ్ళు మంచిగా ఉండాలి, కాళ్ళు మంచిగా ఉండాలి. ఈ రెండు లేకపోతే గెరిల్లా జీవితం ఉండలేము. కాబట్టి ఇవాళ నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన రాజకీయాల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇవాళ కగారు దాడి తీవ్రతరమైంది. లోపల ఉంటను చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ స్థితి లోపల దాన్ని ప్రాణభయం అనరా? ప్రాణభయం అట్లా అనుకోవద్దు. అట్లా అనుకుంటే మన రాజకీయాలు మనం తీసుకుపోయేటోళ్ళు లేరు కదా. కాబట్టి ఉన్న వాళ్ళమైనా కూడా మనం బతికుండి మనం ఇట్లా ఇప్పుడు మీరు పీడిత ప్రజల కోసం పనిచేయాలనేది మీ ఆలోచన అనేది బయటకు వచ్చి కూడా మీరు లాల్ సలాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అడవుల్లో ఉన్నప్పుడే మీరు పీడిత ప్రజలకు దగ్గర కాలేకపోయారు. బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో అసలు మీ దృష్టిలో పీడిత ప్రజలు అంటే ఎవరు? మా దృష్టిలో దోపిడీ చేసే వర్గం ఒకటి, దోపిడీ గురే వర్గం అనేది ఒకటి. రెండు చూస్తాం. మా సైడ్ నుంచి మేము చూసినప్పుడు సమాజం లోపల రెండు వర్గాలని, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. కాబట్టి దేశం లోపల చూసినప్పుడు 90% పేద ప్రజలే ఉన్నారు. పేద రైతులు, మధ్యతరగతి రైతులు, పెట్టి బూర్జువా, జాతీయ బూర్జువా, కార్మిక వర్గం. కాబట్టి దోపిడీ గురే వాళ్ళను పీడిత ప్రజలను మేము మాట్లాడతాం. మా దృష్టిలో అయితే ఉన్నత వర్గం వాళ్ళు ఇవాళ చూసుకున్నప్పుడు సమాజం లోపల, వ్యవస్థ లోపల చూసుకున్నప్పుడు ఉన్న వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, లేని వాళ్ళు ఇంకా అడుగంటిపోతున్నారు. ఈ సమస్య మనం పేపర్లో చూస్తున్నాం. రోజువారీ జీవితం లోపల చూసుకున్నప్పుడు అంబానీ ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయి. కరోనా కాలంలో కూడా ఇంకా పెరిగినాయి వాళ్ళవి. పేదవాళ్ళు ఇంకా కనిష్ట పరిస్థితిలో ఉంటున్నారు. ఇలా ఈ సమాజంలో కూడా ఇలాంటి సమస్యలు అంతరం పెరుగుతున్నది. కాబట్టి దీన్ని మనం అట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు మూల సిద్ధాంతం గెరిల్లా పోరాటం అనేది
చాలామంది చెప్తుంటారు, చాలామంది లీడర్లు కూడా చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఆ గెరిల్లా పోరాటానికి సంబంధించినటువంటి పరిస్థితి లేదు. ఆయుధాలతో సహా లొంగిపోయాడు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశాన్ కావచ్చు. వాళ్ళిద్దరు లొంగుబాటు మీరు ఏ రకంగా చూస్తారు? మీది లొంగుబాటు కాదని మీరు చెప్తున్నారు. మీరు జనజీవన స్రవంతిలో కలిశారనేది మీ వెర్షన్, ఆయుధం లేకుండా వచ్చారని. వాళ్ళిద్దరూ ఆ ఆయుధాలతో సహా లొంగిపోవడాన్ని ఒక సెంట్రల్ కమిటీ మెంబర్గా మీరు ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు ఆయుధాలతో సహా మూకుమ్మడిగా అందరి ముందు వచ్చి శత్రువుకు సరెండర్ అయ్యారు. అది అట్ట చేయాల్సింది కాదు. ఇవాళ మొత్తం సాయుధ పార్టీ లేకుండా పోలేదు, ఉన్నది సాయుధ పార్టీ ఉన్నది, సాయుధ రాజకీయాలు ఉన్నాయి. అయితే మారిన పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని అప్గ్రేడ్ కూడా చేయాలనుకుంటున్నాం పార్టీ. ఇంకా సమాజంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మారిన పరిస్థితులకు తగ్గట్టుగా లైన్ని కూడా మార్పు చేయాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నది ఇప్పుడున్న పార్టీ. మీ 45 ఏళ్ల పోరాటంలో కుటుంబం ఎప్పుడు గుర్తు రాలేదా మీకు? వస్తుంది, గుర్తెందుకు రాకుండా? తల్లిదండ్రులు గుర్తు రాకుండా ఉండలేరు కదా, ఎందుకంటే కన్నవాళ్ళు కాబట్టి. అయినప్పటికీ ఎప్పుడు రాలేదు. మేము ప్రజల కోసం అక్కడ ఆ ప్రజలే తల్లిదండ్రులు అనుకున్నాం, ఆ ప్రజలే మధ్యలోపటినే జీవనం కొనసాగించినాం. మీరు ఇంకా తెలంగాణలో పార్టీకి బలం ఉంది, తెలంగాణలో పార్టీకి ఇంకా ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ లాంటి ట్రైబల్ ఏరియాలోనే, ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ స్టేట్లోనే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకునే పరిస్థితుంది. తెలంగాణలో ఇంకా ఛాన్స్ ఉందనుకున్నారా? ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏపీ కావచ్చు, దేశం లోపల 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల లోపల చూసినప్పుడు అంతటా దోపిడీ, అణచివేత రకరకాల రూపాల లోపల ఉన్నది. పేదరికం ఉన్నది. పేదరికం ఎక్కడుంటుందో, అణచివేత ఎక్కడ ఉంటుందో, అసమానతలు ఎక్కడుంటాయో అక్కడ మావోయిస్ట్ పార్టీ వివిధ రూపాల లోపల ఉంటుంది. తెలంగాణలో పార్టీ ఉన్నది. పార్టీ అనుకుంటున్నారు అంటే పాతలాగా సాయుధ రూపం లోపల లేకపోవచ్చు, కానీ ప్రజల మధ్య లోపల రకరకాల రూపాల లోపల పార్టీ పనిచేస్తున్నది. రేపు దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తాం. రేపు ఏ రూపంలో పనిచేస్తారు? మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా పీడిత ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. ఏ రూపంలో పనిచేస్తారు? ఏదైనా రాజకీయాల్లోకి రాబోతున్నారా? పార్టీలో ఏరుతారా? ఏ రకంగా ఉండబోతుంది? మేము ఎలాంటి బుర్జువా పార్టీలో చేరే అవకాశం లేదు, ఆలోచన లేదు. మా రాజకీయాలు మాకున్నాయి. మా రాజకీయాలతోటి ప్రజల కోసం పనిచేస్తాం. ఎందుకంటే ఇవాళ బూర్జువా పార్టీలు చూస్తున్నాం కదా, బూర్జువా పార్టీలు చూసుకున్నప్పుడు అన్ని పార్టీలు కూడా చూసుకున్నప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. ఒక ఎమ్మెల్యే గెలవాలనుకున్నా, ఒక ఎంపీ గెలవాలనుకున్నా, కనీసం ఒక సర్పంచ్ గెలవాలనుకున్నా కూడా ఒక 25 లక్షలు 30 లక్షలు పెట్టాల్సిన అవసరం ఉంటున్నది. కాబట్టి మేము మా మార్గం లోపల మేము మా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా సమగ్రతలో పనిచేస్తాం. శాంతి చర్చల మీద సీసీ మెంబర్గా చంద్రన్న అభిప్రాయం ఏంది? శాంతి చర్చలు జరగాల్సిందేనా? జరగాలని కోరుకుంటున్నాం మేము. అంటే ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి మేము 2004లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చర్చలు పోయినాం. టేబుల్ మీదకి మా మిత్రులు పోయి మాట్లాడిండ్రు, చర్చించిండ్రు. ఆ విషయాలను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చెప్పడం జరిగింది. భూమి సమస్య గురించి మాట్లాడింది ప్రధానంగా. ఇప్పుడు కూడా భూమి సమస్య ఉన్నది, పీడిత ప్రజల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం చర్చలకు వచ్చినాం. రేపైనా కూడా అదే. మేము ఏదో తుపాకులు విడిచిపెట్టి మొత్తం మా సిద్ధాంతం విడిచిపెట్టి దానికోసం మేము చర్చలకు రాలేదు. రేపైనా కూడా అదే మా లైన్. 2026 మార్చి 31 కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్. ఆ లోపు దేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తామన్నది కేంద్ర హోంశాఖ మంత్రి పదే చెప్తున్నమాట. ఆపరేషన్ కగార్ వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే కొంతమంది భౌతికంగా నిర్మూలించవచ్చు, కొంతమంది చనిపోవచ్చు. ఇంకో రేపు ఇంకా ఇప్పుడు 2026 మార్చి అనేది ఇంకో 6 నెలల కాలం ఉన్నది. ఈ 6 నెలల కాలం ఇంకో కొంతమంది నష్టాలు జరగచ్చు. అయినప్పటికీ పూర్తిగా నిర్మూలించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మా పార్టీ రాజకీయాలు ఉన్నాయి, మా సిద్ధాంతం ఉన్నది. సిద్ధాంతాన్ని చంపడం అనేది అది ఎవరి తరం కాదు. భావజాలం ఎవరు నిర్మూలించగలుగుతారు? సమాజంలో కూడా ఉన్నది అది. ఆ భావజాలం మార్క్సిజం మావోయిజం భావజాలం అనేది, మావోయిస్ట్ సిద్ధాంతం అనేది, ఆ లైన్ అనేది ఉన్నది. ఆ వెలుగు లోపల అమిత్ షా కాదు ఇంకెవరైనా వచ్చినా కూడా దాన్ని నిర్మూలించడం అనేది ఎవరి తరం కాదు అని నేను నమ్ముతున్నాను. హిడ్మాల్ లాంటి గెరిల్లా పోరాటాన్ని నమ్ముకున్నటువంటి నేతల అభిప్రాయం ఏ రకంగా ఉంది? మీరు చివరిసారి పొలిట్ బ్యూరో ఎప్పుడు కూర్చుంది? చివరిసారి సెంట్రల్ కమిటీ కూర్చున్నప్పుడు మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటి? అంటే నేనైతేనో 2020 లోపల చివర
సీసీ సమావేశానికి హాజరైన. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి వీలు కాలేదు, నేను పోలేదు. ప్రయాణంలో ఇబ్బందులు ఉన్న మూలంగా నేను పోలేదు. ఆ తర్వాత కూడా కొన్ని అందుబాటులో ఉన్న మిత్రులు సమావేశమైనరు. 2023లో కూడా ఒక సీసీ మీటింగ్ జరిగింది. 2024లో కూడా పీబీ మీటింగ్ జరిగింది, లాస్ట్ మీటింగ్ అది. ఇక ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ లేదు. అట్లా ఆ పద్ధతిలో పాటు మీటింగ్ జరిగి అక్కడ చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు పార్టీకి సంబంధించి. హిడ్మాల్ లాంటి నేతల అభిప్రాయం ఎట్లుంది? చర్చలకు పోదామనే ఉందా? ఆయన గెరిల్లా పోరాటాన్ని నమ్ముకున్నాడు. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తుకున్నటువంటి వ్యక్తి ఆయన అభిప్రాయం కూడా చర్చలకు పోవాలనేది ఉంది, చర్చలకు వ్యతిరేకం కాదు. అయితే తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. తుపాకీ ఉండాల్సిందే అంటున్నాడు. తుపాకీ ఉండాల్సిందే అనేది. ఆయన ఇప్పుడు డికేజెడ్సీ కార్యదర్శి కూడా అయిండు. అట్లా ఆ పద్ధతిలో పాటు ఆయనే ఆ మార్గంలో పోవాలనేది ఆయన ఆలోచన. ఇప్పుడు మీరు లొంగిపోయారు, ఇంకా తెలంగాణ నుంచి 4 సెంట్రల్ కమిటీలో ఉన్నారు. ఆ 4కి మీరు ఇచ్చే సందేశం ఏంది? గణపతికి కావచ్చు, తిప్పటి తిరుపతికి కావచ్చు, రాజిరెడ్డికి కావచ్చు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? 17 సంవత్సరాలు సెంట్రల్ కమిటీలో పనిచేశారు, 40 సంవత్సరాల మావోయిస్ట్ యుద్ధంలో ఉన్నారు. వాళ్ళని కూడా లొంగిపోమని చెప్తున్నారా? నేను ఎట్లా చెప్పగలుగుతా? నేను వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ మార్గంలో పాటు వాళ్ళు పనిచేస్తారు. నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నా, అందుకని అట్లా ఆ పద్ధతిలో పాటు ఆలోచిస్తే మంచిది. నేను వాళ్ళకి ఎట్లా నేను పిలిపివ్వడం అనేది సరైనది కాదు. మీ మీద ఒక తీవ్ర విమర్శ 2 రోజుల నుంచి వస్తుంది. పోలీసుల సమక్షంలో కూర్చొని దేవుజీ అలియాస్ తిప్పటి తిరుపతిని కేంద్ర కమిటీ కార్యదర్శి చేశారని చెప్పి ప్రకటించారు. ఎవరు చెప్పారు? ఒడిశా కమిటీ పేరిట ఒక కమిటీ వచ్చింది, అసలు ఎట్లాంటి చర్చ జరగలేదు, ఎవరు నియమించలేదని. నిజంగానే తిప్పటి తిరుపతిని ఈ దేశానికి మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా నియమించారా? ఆ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? పొలిట్ బ్యూరోనే కలవలేదు, 4 కలిసి మాట్లాడుకొని కూర్చునే పరిస్థితి లేదు. మీలో మీకే చాలా విభేదాలని అందరూ క్యూలు కట్టి లొంగిపోతున్నారు. ఈ టైంలో తిప్పటి తిరుపతిని ఎవరు సెక్రటరీ చేశారు? ఇప్పుడు ఇలా పేపర్లో వచ్చింది అంటే ఒరిస్సా స్టేట్ కమిటీ గణేష్ పేరుతో అనేది. అలాంటి వ్యక్తి ఎవరు లేరు. ఒరిస్సా స్టేట్ కమిటీ గణేష్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అలాంటి వ్యక్తే, అలాంటి స్టేట్మెంట్ ఇంతకుముందు రాలేదు, ఇవాళ వచ్చింది. అలాంటి వ్యక్తి ఎవరు లేరు. అయితే ఇక తిప్పిరి తిరుపతిని అంటే దేవుజీని సెక్రటరీ చేసిన విషయం అనుకున్నప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు అతన్ని ప్రపోజల్ చేసిండ్రు. ఆ ప్రపోజల్ను ఇతర సీసీ మెంబర్స్ అందరు కూడా పంపించారు. వాళ్ళు ఆమోదిస్తూ ఓకే అవుతుంది. ఇంకా పార్టీ లోపల కూడా ఉన్న పీబీ లోపల చూసుకున్నప్పుడు మీరు టీవీ9 ద్వారా చెప్పండి, తిప్పటి తిరుపతిని సెంట్రల్ కమిటీ సెక్రటరీని చేశారా, చేయబోతున్నారా? చేయబోతున్నాం. అట్లా ప్రపోజల్ అనేది ఆయన ఉన్న దాంట్లో పూట పీబీ మెంబర్ల సీనియర్ మోస్ట్, ఆయన సిఎంసీ ఇన్ఛార్జి కాబట్టి అతనే చేయాలనేది ప్రపోజల్ ఉన్నది, ఆయనను ఉండాలనేది. ఇక మోస్ట్ ఆయనే అవుతాడు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజంగానే మావోయిస్ట్ పార్టీ కగారును తట్టుకొని నిలబడుతుందా లేదని చాలామంది డౌట్ వ్యక్తం చేస్తారు. మీరు అంటున్నారు వివిధ రూపాల్లో మావోయిస్ట్ పార్టీ బతికే ఉంటుంది పీడిత ప్రజల్లో అని చెప్తున్నారు. కానీ వరుసగా అగ్రనేతలు లొంగుబాట్లు అవుతుంటే ఇంకా ఏ రకంగా పార్టీ మిగులుతుందంటే? ఉంటుంది పార్టీ, ఎందుకంటే పార్టీ పూర్తిగా పోయేది కాదు, ప్రజల లోపల ఉంటుంది. ఎందుకంటే పీడిత ప్రజల కోసం ఇన్ని సంవత్సరాలుగా అంటే నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు దెబ్బతిన్న తర్వాత అప్పుడు 472 లోపల చనిపోయిండు. అప్పుడు చనిపోయినప్పుడు కూడా పార్టీ రకరకాల రూపాల లోపల చిలుకలు పేలికలైంది. అయినప్పటికీ కూడా అందులో నుండే ఉన్న క్యాడరు మళ్ళీ ఒకరు తయారై ఇవాళ ఇంత స్థాయికి పార్టీ వచ్చింది. అప్పుడు కొండపల్లి సీతారామయ్య ఉండే, కొండపల్లి సీతారామయ్యనే పార్టీని తయారు చేసిండు, ముఖ్యంగా తెలంగాణ లోపల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల. అట్లా పార్టీ మెల్లగా విస్తరించి 70 నుంచి విస్తరించి ఆ తర్వాత సిపిఎంఎల్ పీపుల్స్ వార్ అయింది 80 లోపల. ఆ తర్వాత పార్టీ వివిధ రాష్ట్రాలకు విస్తరించి ఆ క్రమం లోపల 2004 లోపల సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడ్డది. 2007 లోపల కాంగ్రెస్ జరిగింది, ఐక్యతా కాంగ్రెస్. ఇవాళ 2025 వరకు కూడా పార్టీ కొనసాగుతున్నది. అంటే ఒకప్పుడు ఇంత పార్టీ కూడా లేదు. 4 మంది చనిపోయినప్పుడు చాలా తక్కువ మంది ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రకాల కమిటీల ఉన్నది. మీ పార్టీ సెక్రటరీని మీరు కాపాడుకోలేకపోయారు. నంబాల కేశవరావు మరణం వెనకాల కోవర్ట్ ఆపరేషన్ జరిగిందనే ఓ విమర్శ ఉంది. అసలు ఏం జరిగింది? నంబాల కేశవరావు ఏ రకంగా చనిపోయాడు? పోలీసుల ఎన్కౌంటర్ అనేది కరెక్టే, కానీ అంత సెంట్రల్ సెక్రటరీ, పార్టీ సెక్రటరీ 6 దశల్లో ఆయనకు భద్రత ఉంటుంది. అట్లాంటి వాటిని దాటి వచ్చి పోలీసులు దాడి చేశారంటే కోవర్ట్ ఆపరేషన్ జరిగింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే కోవర్ట్ ఆపరేషన్ జరిగిందా? అంటే నంబాల కేశవరావు చనిపోయిన దానిలోపల చూసుకున్నప్పుడు అక్కడ
ఎన్కౌంటర్ లోపలే చనిపోయిండు. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది పారిపోయారు. కొంతమంది పారిపోయి శత్రువుకు నిర్దిష్ట సమాచారం ఇవ్వడంతో ఆ పరిధి లోపట ఉన్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. కోర్ట్ ఆపరేషన్ అట్లా ఆ పద్ధతిలో పట్ట పెద్ద ఎత్తున బలగాలు మోహరించడం, అందులో తనతోటి ఎంబడి ఉన్న వాళ్ళే తీసుకొచ్చిండ్రు. 2-3 రోజుల ముందే పారిపోయింది కొంతమంది 15 రోజుల ముందు. ఆ ప్రాంతంలో ఉన్నది చూడడంతో వలయాలుగా వేలాది మంది, ఒక 30,000-40,000 మంది ఫోర్స్ను ఎంగేజ్ చేశారు ఆ ప్రాంతంలో పట్ట. అట్లా దాంతో ఒకే రోజు చనిపోలేదు. 18 నుంచి స్టార్ట్ అయ్యి 18, 19, 20, 21 4 రోజుల తర్వాత చనిపోయాడు. ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత 4వ రోజు చనిపోయాడు. అక్కడ బలగాలన్నీ కూడా కొట్లాడుతున్న క్రమంలో పట్టే చనిపోయారు. కొంతమంది తప్పుకున్నారు, ఒక 6-7 కామ్రేడ్స్ తప్పుకున్నారు. మిగతా వాళ్ళందరూ 28 మంది చనిపోయారు. అట్లాగే ఇప్పుడు కరిగుట్ట ఆపరేషన్ జరిగింది. కరిగుట్ట లోపల కూడా 21 రోజులు ఆపరేషన్ కొనసాగించారు. హెలికాప్టర్లతో లక్షలాది తూటాలు కాల్చిండ్రు, బాంబులు వేసిండ్రు, 81 mm బాంబులు వేసిండ్రు, డ్రోన్స్ తోటి బాంబులు కిందికి విడిచిపెట్టిండ్రు. అయినప్పటికి కూడా నష్టం జరగలేదు. 15 రోజుల దాకా ఎలాంటి నష్టం జరగలేదు. ఆ తర్వాత క్రమం లోపల అంటే ఆ కరిగుట్ట మీద ఉండే ఒక మూకాలనే ఒక సభ్యుడు, ఏసీ మెంబరు పారిపోయాడు. పారిపోయి శత్రువుకి చెప్తే దాని ఆధారం మీద ఆధారపడి దాడి చేసిండు. అట్లా కొన్ని లేతి మిషన్స్ దొరికినాయి, కొన్ని కార్డెక్స్ లాంటి కొన్ని పేలుడు పదార్థాలు దొరికినాయి. తర్వాత 22 మంది పేషెంట్ బ్యాచ్, అది ఆ పేషెంట్ బ్యాచ్ కూడా ఆ స్థలం తెలవడంతో చెప్పడంతో పోలీసు బలగాలు చుట్టుముట్టి పట్టుకొని చంపిన వాళ్ళది ప్రాణాలతోటి ముఖాముఖి దాడిలో చనిపోలేదు. వాళ్ళను ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపాను డిఆర్జీ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు. అట్లా నష్టం అంటే నమ్మక ద్రోహం జరుగుతున్నది. అంటే మా దాంట్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది శత్రువుకు సరెండర్ అయ్యి అక్కడ ఇక్కడ లోపం ఎక్కడుంది అంటే క్యాడర్ని తీసుకునేటప్పుడు ఉన్న లోపమా, లేకపోతే సరైన మావోయిజం సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళు రావడం లేదా? ఎక్కడ లోపం ఎక్కడుంది? మావోయిస్ట్ పార్టీ రిక్రూట్మెంట్లో లోపం ఎక్కడ కనిపిస్తుంది? అంటే రిక్రూట్మెంటు అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. పార్టీలో తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తున్నాం. ఆ పద్ధతులను పాటిస్తూనే మేము తీసుకుంటున్నాం. అయితే ఈ క్రమం లోపల మనసు లోపల మార్పు వస్తుంది కదా. మనిషి స్వభావం లోపల కొన్ని మార్పులు వస్తాయి. దాడి స్వభావం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది వెనుకకు పోతున్నారు. పోయిన వాళ్ళను ఇవాళ శత్రువు ముఖ్యంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోపల జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో పోయి వాళ్ళకి కలిసిండంటే వెంటనే అనుకూలంగా మలుచుకుంటున్నారు, మళ్ళీ డిఆర్జీలో చేర్చుకుంటున్నారు. ఇలాంటి ఒత్తిడి చేసి సమాచారం తీసుకొని దాని మీద ఆధారపడి మళ్ళీ దాడులు చేస్తున్నారు. బసవరాజు దగ్గర పనిచేసిన చాలామంది గన్మెన్గా పనిచేసిన వాళ్ళంతా కూడా డిఆర్జీలో జాయిన్ అయ్యారన్న ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే జాయిన్ అయ్యారు? అట్లా లేదు. ఆ 2-3 పోయిన వాళ్ళు వాళ్ళ చేతిలో నారాయణపూర్ పోయి వాళ్ళ చేతి లోపల ఉండే వాళ్ళు తీసుకొచ్చారు, డైరెక్ట్ తీసుకొచ్చారు. ఆ ప్రాంతం అంటే ఆ పరిధి లోపల ఎక్కడ ప్లేస్ తెలియదు కానీ ఆ పరిధి లోపల తీసుకొచ్చారు. దండకారణ్యం అబూజ్మర్లోకి ఒకప్పుడు పోలీసులు అడుగుపెట్టాలంటే అడుగుపెట్టలేని పరిస్థితి. ఇప్పుడు మీకు ఉన్న కంచుకోట లోపలికి వాళ్ళు చొచ్చుకొచ్చి మరీ దాడులు చేస్తున్నారు. నిజంగానే ఛత్తీస్గఢ్లో అబూజ్మర్లో ఆ దండకారణ్యంలో ఇంకా పార్టీ అక్కడ ఉండి కొట్లాడే స్వభావం ఉందా? అంటే పోలీసులు చొచ్చుకొస్తున్న మాట వాస్తవమే, కానీ ఇప్పటికీ పార్టీకి ప్రజాబలం ఉంది. ఆ ప్రజాబలంతో పార్టీ ఇంతకాలం నడిచింది, రేపు ముందు కూడా ఆ మేరకు నడుస్తుంది. కొన్ని నష్టాలు ఉన్నాయి, నష్టాలు లేవని అంటలేను, నష్టాలు జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఛత్తీస్గఢ్ లోపల కార్పొరేట్ సెక్యూరిటీ క్యాంపులు అనేవి ఒక 3-4 కిలోమీటర్లకు ఒక క్యాంప్ పెడుతున్నారు. పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇంతకాలం బస్తరు గుర్తు రాలేదు. ఇప్పుడు పాలక వర్గాలు అంటున్నాయి, ఏమంటున్నాయి అంటే నక్సలైట్ల మూలంగా అభివృద్ధి ఆగిపోయింది అనేది. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు పాలక వర్గాలు చెప్తున్నాయి కదా, అధికార మార్పిడి జరిగి 75 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతకాలం బస్తర్ ఎందుకు గుర్తు రాలేదు కేంద్ర ప్రభుత్వానికి? ఇవాళ ఛత్తీస్గఢ్లో డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ఉంది. అంటే ఒకేలా ఈ పాలక వర్గాలకు ప్రజల మీద, ఆదివాసీ ప్రజల మీద, బస్తర్ ప్రజల మీద
వాళ్ళకు ఈ అభివృద్ధి చేయాలనుకుంటే ఇంతకాలం ఎందుకు రోడ్లు వేయలేదైతే? మావోయిస్టులు ఎప్పుడు వచ్చిండ్రు? 1980లో వచ్చిండ్రు. 1980 లోపల మావోయిస్టులు తెలంగాణ నుంచి వెళ్ళి గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్లో భాగంగా దండకాండం పోవడం జరిగింది. అంతకంటే ముందు మావోయిస్ట్ పార్టీ లేదు కదా అక్కడ. ఎందుకు అభివృద్ధి జరగలేదు? నేను అడుగుతున్నా పత్రికాముఖంగా మీ సందర్భంగా. బస్తర్ని పాలకవర్గాలు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పటికైనా కూడా ఆదివాసులకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నారు? డిఆర్జీలు బలవంతంగా డిఆర్జీలు చేర్చుకుంటున్నారు. గ్రామాలు ఎందుకు అభివృద్ధి కాలేదైతే ఇంతకాలం దాకా? మేము స్కూల్ పెట్టద్దన్నామా? అక్కడ మావోయిస్ట్ పార్టీ స్కూల్ పెట్టద్దన్న అనలేదు కదా. పార్టీ పెట్టిన స్కూల్ని ధ్వంసం చేసిండ్రు, వచ్చి దాడులు చేసిండ్రు, వాటి కూలగొట్టిండ్రు. అంటే మావోయిస్ట్ తరాల లోపల మావోయిస్ట్ పార్టీ జనతా సర్కార్ అనే పద్ధతిలో కూడా అక్కడ చేసింది. కొన్ని ప్రాథమికంగానే చేసింది, ఎక్కువ చేసిందని నేను కూడా చెప్తలేను. ప్రాథమికంగా చేసినప్పుడు కూడా వాటిని కూడా ఈ పాలక వర్గాలు అణిచివేసింది. పార్టీ బతికి ఉండాలంటే ఒక సీనియర్ లీడర్గా మీరు పార్టీకి ఇచ్చే సందేశం ఏంది? మావోయిస్ట్ పార్టీ ప్రజల్లో బతుకుండాలన్నా, అడవుల్లో బతుకుండాలన్నా బయటకు వచ్చిన ఒక సీనియర్ లీడర్గా మీరు ఇచ్చే సందేశం? మనం ప్రజల సమస్య మీద గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతం ఉంది కాబట్టి ఆ వెలుగు లోపల మనం ప్రజల కోసం ఎన్ని త్యాగాలైనా మనం చేసుకుంటైనా కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశంలో పేదరికం ఉన్నది, అసమానతలు ఉన్నాయి. ఈ ఉన్నంతకాలం మనం పోరాటం చేయాల్సిందే. మన శక్తి మేరకు చేద్దాం, ఎవరి శక్తి మేరకైనా వాళ్ళ చేద్దాం. నేను కూడా నా శక్తి మేరకు నేను చేస్తాను. ఏ రూపంలో చేయబోతుంది చంద్రన్న? అంటే తెలంగాణ లోపల ఇవాళ ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. నేనైతే రాజకీయ పార్టీ పెట్టాలనో రాజకీయ పార్టీలకు పోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు, భవిష్యత్తులో కూడా లేదు. మేము పత్రిక ముఖం మీ ముఖంగా నేను చెప్తున్నా, నేను ఏ పార్టీలకు పోయే ఆలోచన లేదు, ఏ బూర్జువా పార్టీలకు పోయే మనిషిని కాను. నేను ఇప్పటికి 40 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన, రేపు కూడా నేను ఈ పీడిత ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజా సమస్యల మీద పనిచేస్తాను. మీ ముఖంగా నేను చెప్తున్నా. మిగిలిన తెలంగాణ క్యాడర్ కావచ్చు, సెంట్రల్ కమిటీ మెంబర్లకు కావచ్చు, మీరు ఇచ్చే మెసేజ్? వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు, నేను కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాను, వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేయాలని నేను కోరుతున్నా. రాజకీయాలకు వచ్చే ఆలోచన అయితే లేదు? ఏ క్వశ్చన్ లేదు. మావోయిస్ట్ పార్టీకి 3,000 కోట్ల ఫండ్ ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే అంత ఫండ్ ఉందా? సెంట్రల్ కమిటీ మెంబర్గా చెప్పండి. అది తప్పు. అంటే మావోయిస్ట్ పార్టీకి అన్ని వేల కోట్లు వచ్చే సోర్సెస్ లేవు. మేము పీడిత ప్రజల మీదనే ఆధారపడి కొంత ఫండ్స్ అనేటివి వస్తాయి. తర్వాత ఆయా కాంట్రాక్టర్స్ నుంచి రకరకాల రూపాల లోపల కొంత ఫండ్స్ వస్తాయి. ఎందుకంటే ఏ పార్టీ నడవాలన్నా ఫండ్స్ లేకపోతే పార్టీ నడవదు. అంత మొత్తం వస్తానంటే తప్పది, అంత లేదు. 45 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు జనజీవన స్రవంతిలో. ఎక్కడైనా ఆలోచన ఉందా బయటికి రావడం నేను చేసే తప్ప? నేను ఈ 2 రోజుల్లో అనేక మంది మాట్లాడుతున్న తీరు కావచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వేణుగోపాల్, ఆశన్న లొంగుబాటు తర్వాత వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, మీ లొంగుబాటు తర్వాత బండి ప్రకాష్ లొంగుబాటు తర్వాత వచ్చిన విమర్శలు కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆయుధాలతో లొంగిపోయిన వాళ్ళని తెలంగాణ సమాజం చాలా దారుణంగా మాట్లాడుతుంది. సమాజంలో వర్టికల్ డివిజన్ వచ్చేసింది. మీ లొంగుబాటు తర్వాత మీరు వెపన్స్ లేకుండా వచ్చారు కాబట్టి మీ లొంగుబాటు మీద యాక్సెప్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెండింటిని మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే నేను ప్రజల కోసం వచ్చి పనిచేసి రకరకాల అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ సమాజం లోపల రకరకాల రూపాలు అర్థం చేసుకోవచ్చు. నేను ఈ ప్రజల కోసం ఈ తరాల లోపల చేయాలని వచ్చిన కాబట్టి దీన్ని ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజాసంఘవాదులు కానీ దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. నేను నా తరాల లోపల ప్రజాసంఘ పద్ధతి లోపల చేయడానికి కోసం వచ్చిన కాబట్టి దాన్ని అట్లా అర్థం చేసుకోవాలనేది నేను కోరుతున్నాను. నేనైతే థ్యాంక్ యూ చంద్రన్న. ఇది దాదాపుగా 40 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో ఉండి 15 సంవత్సరాల పాటు సెంట్రల్ కమిటీలో పనిచేసిన చంద్రన్న చెప్తున్న విషయాలు. మావోయిస్ట్ పార్టీ ప్రజల్లో బతికే ఉంటుంది, అడవుల్లో కూడా బతికే ఉంటుంది. ఆపరేషన్ కగార్ రూపంలో మావోయిస్ట్ పార్టీని పూర్తి స్థాయిలో తుడిచిపేయబడినది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. పీడిత ప్రజల కోసం మావోయిస్ట్ పార్టీ అనేక రూపాల్లో బతికి ఉంటుంది. తాను భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీతో పనిచేయను, కానీ తెలంగాణలో పీడిత ప్రజల కోసం పనిచేస్తానన్నది చంద్రన్న చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ రంగతో విజయ్ టీవీ 9 హైదరాబాద్.